హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హనుమాన్ చాలీసా డే 11 అనమాట. ఆల్రెడీ 1 to day 10 వరకు నేను పోస్ట్ చేశాను లాంగ్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీకు అట్లీస్ట్ ఒక్క పాయింట్ అన్నా యూజ్ అవుద్ది. సో ఇది డే 11 రోజు అనమాట. ఎర్లీ మార్నింగే లేచేసి హెడ్ బాత్ చేసేసుకొని పూజ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అండ్ ఇక్కడ పూలతో అలంకరించేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ ఫోటో కూడా క్లాత్తో తుడుచుకొని బొట్లు పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ తమలపాకులు స్వామివారి ఆ ప్లేట్ దగ్గర పెట్టడానికని తమలపాకులు కూడా బొట్టు పెట్టేసుకొని అక్కడ పెడుతున్నాను అనమాట. ఈ 10 days అసలు చూస్తూ ఉండగానే అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 days నో ఆనియన్, నో గార్లిక్. ఆనియన్స్ కానీ మసాలా ఇలాంటివి ఏం తినలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేలపైనే పడుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కటే పూట భోజనం రైస్. అండ్ ఒకవేళ రైస్ ఆఫ్టర్నూన్ తింటే నైట్ వచ్చేసి ఎనీథింగ్ ఫ్రూట్స్ ఆర్ టిఫిన్స్తోని ఎండప్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ దీపారాధన చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని ఫ్లవర్స్ అండ్ అక్షంతలు పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఆంజనేయ స్వామి దగ్గర కొన్ని ఫ్లవర్స్ పెట్టేసుకొని అలంకరణ చేసేసుకున్నా. సో అలంకరణ అంతా అయిపోయాక ఫస్ట్ వినాయకుడి పూజతోటి స్టార్ట్ చేశానన్నమాట. వినాయకుడి దగ్గర అక్షంతలు వేస్తూ అష్టోత్తరం చదువుకుంటూ కొన్ని ఫ్లవర్స్ అక్షంతలు వేసుకొని పూజ చేసేసుకున్నా. కంప్లీట్ అయ్యాక నైవేద్యంగా అరటిపండు అండ్ నెక్స్ట్ అగరబత్తీలు చూపించి హారతి చేసుకొని అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ హనుమంతుడి దగ్గర పారాయణం స్టార్ట్ చేసేసుకున్నా. ఇవాళ డే 11 కాబట్టి కొంచెం స్పెషల్గానే చేసుకున్నా. ఒక్కొక్క పారాయణం చదవడం కంప్లీట్ అయ్యాక ఒక తమలపాకు, ఒక అరటిపండు, ఒక పువ్వు, కొన్ని అక్షంతలు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అగరబత్తీలు చూపించేసుకున్నాను. ఇలానే 11 times చేశానన్నమాట. ఒక్కొక్క పారాయణం కంప్లీట్ అయ్యాక ఒక తమలపాకు ఇలా పెట్టేసుకుంటూ పారాయణం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయో ఆ రోజు స్వామివారిని అలా చూస్తూ ఉంటే. ఎంతైనా పూజ చేస్తుంటే ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. ఆ రోజు అసలు చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అండ్ మైండ్ మొత్తం రిఫ్రెషింగ్గా ఉంటుంది. పూజ రూమ్ అసలు కలకల్లాడిపోతుంది అనమాట. ఆ రోజు ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఓ మై గాడ్ అసలు గూస్ బాంబ్స్ వచ్చేసాయి. అండ్ అలా చూస్తూ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే పారాయణం మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఏదో మన కోరికలు ఇప్పుడిప్పుడే నెరవేరితే అని కాదు, బట్ మనం డిసిప్లైన్గా ఉంటాము, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఆలోచించుకోవడానికి ఈ టైం పీరియడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి ఏ టైంలో ఏం అవసరమో ఆయనకి బాగా తెలుసు. అండ్ అది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో అప్పుడే జరుగుతుంది అనమాట. జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆయన నమ్ముతూ ఉండాలి, అంతే మనం చేసేది. నెక్స్ట్ హనుమాన్ చాలీసా పారాయణం అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ అక్కడ ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకునేసరికి మా మమ్మీ ప్రసాదాలన్నీ చేసేసిందనమాట. ఓ మై గాడ్, సో సపోర్టివ్. అండ్ సో ఇక్కడ స్వామివారికి ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నా. ఏమేమి చేసిందంటే గారెలు, వడలు అండ్ పులిహోర, దద్దోజనం అండ్ ఒక స్వీట్ చేసింది మమ్మీ. అవన్నీ స్వామివారి దగ్గర పెట్టేసుకొని ఆయనకు చూపించేసుకొని నెక్స్ట్ అగరబత్తీలు చూపించేసుకొని హారతి ఇచ్చేసుకొని నెక్స్ట్ ధూపం వేసేసుకున్నాను. సో ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసేయండి ఆంజనేయ స్వామి వారిని, చాలా కళగా ఉన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడంతా కంప్లీట్ అయ్యాక
గుడికి వెళ్దాం అనుకున్నా, లాస్ట్ రోజు కదా. సో ఇవాళ అర్చన చేయించుకుందాం అనుకున్నా. సో 21 ఆకులతోని మాల రెడీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకొని అరటిపండు పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ పంతులు గారు వచ్చి స్వామివారికి మాల అలంకరించేసి అర్చన చేశారనమాట. సో అలా పూజ కంప్లీట్ అయిపోయింది గుళ్ళో. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నా. మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్తోని పూజ చేసేసుకున్నాను. సో మల్లెపూలు ఉంటాయి కదా, వాటికి ఇలా సింధూరం అద్ది వాటిని అక్కడ అలంకరించేసుకున్నాను. Thank you for watching the video. Please consider like, share and subscribe to the channel. Thank you.